గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే నేను మీకు సండే వ్లాగ్ అయితే చేస్తున్నాను. సండే రోజు మేము నాటుకోడి కొనడానికి అయితే వెళ్తున్నాం. ఏంటక్క నాటుకోళ్ళు లోకల్లో అన్నిటి దగ్గర దొరుకుతూ ఉంటాయి కదా మనకి, నువ్వేంటి స్పెసిఫిక్గా నాటుకోళ్ళు కొనడానికి వెళ్తున్నావు అని దానికి కూడా వ్లాగ్ చేయాలా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నేను వెళ్తుంది ఏంటంటే అండి, సో సంతకైతే వెళ్తున్నాను. సో సంతలో ఎందుకు నాటుకోళ్ళు కొనడం అని మీరు అనుకోవచ్చు. అక్కడ ఒరిజినల్ నాటుకోళ్ళు అనేవి మనకు దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి. సో మనకి అన్నీ చూసుకోవడానికి కూడా బాగుంటాయి అని చెప్పి మేము సంతకైతే వెళ్తున్నాము. సో ప్రజెంట్ అయితే మేము పిఎం పాలెం వరకు వచ్చాము. పిఎం పాలెం తర్వాత కొమ్మాది. సో అలా అనంతపురం జంక్షన్ దగ్గరికి వెళ్ళి అనంతపురం జంక్షన్ దగ్గర ఒక సంత అయితే పెడతాడు. ప్రజెంట్ మేము ఆ సంతకైతే వెళ్తున్నాం. యాక్చువల్గా మేము ఏంటంటే తగరపవలస సంతకి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సో కాకపోతే టైం కొంచెం అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల తగరపవలస సంతకి వెళ్ళడానికి అయితే అవ్వలేదు. సో ఇలా మనకి సంతలు ఎక్కడెక్కడంటే కొమ్మాది, తగరపవలస, అనంతపురం జంక్షన్ దగ్గర అయితే నాకు తెలిసిన వరకు వైజాగ్లో జరుగుతూ ఉంటాయి. సో క్లైమేట్ చూడండి ఎంత లవ్లీగా ఉందో. సో మీరు చూస్తారని చెప్పి క్లిప్ అయితే పెట్టాను. అదేంటో అంటే మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా క్లైమేట్ అనేది మాత్రం చాలా లవ్లీగా పీస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నాటుకోళ్ళ గురించి వస్తే, సో నాటుకోళ్ళు అంటున్నావు కదక్క. సో లోకల్లో దొరికే ఒరిజినల్ నాటుకోళ్ళు కాదంటున్నావు కదా. సో ఒరిజినల్ నాటుకోళ్ళు ఎలా ఉంటాయనే డౌట్ మీకు అయితే రావచ్చు. సో ఒరిజినల్ నాటుకోళ్ళకి మనకి ఏంటంటే కాళ్ళు, బీక్ అనేది కొంచెం సన్నంగా షార్ప్గా అయితే ఉంటాయి. సో మేము మీకు కోళ్ళు చూపించేటప్పుడు చూపిస్తాము. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా స్టార్ట్ అయిపోయాము. సో టిఫిన్ చేయడానికి అయితే మేము ఒక షాప్ దగ్గర అయితే ఆగాము. యాక్చువల్గా గ్లాస్ ఇడ్లీ తీసుకొని మీకు అది చూపిద్దాం అనుకున్నాను, గ్లాస్ ఇడ్లీ అనేది ఎలా ఉంటుందని చెప్పి. కాకపోతే అన్ఫార్చునేట్లీ షాప్ అయితే ఓపెన్ చేయలేదు. సో అందుకే మా డాడీ ఏంటంటే టిఫిన్ అయితే వేసారు. చూడండి ఒక చిన్న గారెముక్క ఎక్స్ట్రా వస్తుంది, మా హస్బెండ్ వేసేసారు నాకు ముద్దుగానే. సో అలా మాట్లాడుకుంటూ కోళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. మా మమ్మీ వాళ్ళు కోళ్ళు బేరమాడటంతో చాలా బిజీగా ఉండుంటే నేను ఈ టైంలో మొత్తం సంతంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాను. సో అలా మీకు చూస్తే చాలా నాటుకోళ్ళు అయితే కనిపిస్తుంది, చూసారా. ఇందాక నేను చెప్పినట్టు కాళ్ళు, బీక్ అనేది ఈ నాటుకోళ్ళకి చూడండి చాలా షార్ప్గా అయితే మనకి కనిపిస్తూ ఉంటే చాలా నాటుకోళ్ళు ఉన్నాయండి ఇక్కడ. లోకల్ పీపుల్ ఏంటంటే కొంచెం మనల్ని కోళ్ళని రేర్ చేసి అంటే పెంచి వాటిని కొంచెం బాగా పెంచి గుడ్లు పెట్టించి పొదిగించి పెంచిన నాటుకోళ్ళు అనేవి వాళ్ళ ఇంట్లో పెంచుకునేవి మనకి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. సో వీళ్ళు ఎక్కువ అమౌంట్లు అమ్మరు, ఒక 10 to 15 నాటుకోళ్ళు అమ్ముతూ ఉంటారు ఈచ్ పర్సన్. సో ఇది అయితే మేము తీసుకునే కోడ్లు. ఈ కోడ్లకి మాకు అప్రాక్సిమేట్లీ 3000 అయితే పడింది. సో 3000 పడింది అంటున్నారు, మరి ఏంటి బడ్జెట్ ఫ్రెండ్లీ అని మీరు అనుకోవచ్చు. మనకి లోకల్ బజార్లోని మీకు నాటుకోడ్లు కావాలిస్తే సో పర్ కేజీ 1500 నుంచి 2000 వరకు మనకి అమౌంట్ అయితే పడుతుంది. సో ఇక్కడ మేము తీసుకున్న కోడ్ అయితే మాకు అప్రాక్సిమేట్లీ 3.5 kgs పైనే మాకు వచ్చింది. సో ఇక్కడ చూసేయండి, నేను అక్కడ గమనించాను ఒక స్టాట్యూ షాప్ దగ్గర ఇక్కడ జలకన్య బొమ్మ అయితే కనిపిస్తుంది, చూసావా. ఇలాంటి బొమ్మ మీరు ఈ వైజాగ్లో ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. సో మాట్లాడుకుంటూ కోడ్ చేయించడానికి బజార్కి అయితే వచ్చేసాము. సో అతను కట్ చేసి కోడ్ని అయితే వేస్తున్నారనమాట. సో ఇందాక కోడి కోసం చెప్తున్నాను కదా, మాకు ఈ కోడ్ అయితే అప్రాక్సిమేట్లీ 3.5 kgs పైనే వచ్చిందనమాట. సో ఇంత బడ్జెట్లో మనం మన లోకల్ ఏరియాస్లోని మనకి ఇలా నాటుకోడి, అది కూడా ఒరిజినల్ నాటుకోడి తీసుకోవాలంటే 5 to 6K హార్డ్లీ పడుతుందండి. మాకు జస్ట్ 3 kgలో 3.5 kgs పైనే నాటుకోడి అయితే వచ్చింది. సో ఇంటికి పట్టుకెళ్ళి ఈ నాటుకోడిని శుభ్రంగా కుక్ చేసుకోవడం. మా హస్బెండ్ అయితే చూడండి వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి ఊపి మరీ చెప్తున్నారు. సో ఇంటికి వెళ్ళండి మా మమ్మీ వేడివేడిగా గారెలు చేశారు, నాటుకోడి ఇగురు పెట్టారు, అలాగే కొంచెం నాటుకోడి పులుసు కూడా పెట్టారు సైడ్ బై. సో నేను దాన్ని క్యాప్చర్ చేయలేదు. అలాగే మంచిగా కొబ్బరన్నం చేశారు. సో ఇంకొంచెం టైం అయిన తర్వాత కొంచెం ఈవినింగ్ టైంలోని రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు చేశారు. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం